టీఆర్ఎస్ లో చేరారు ఖమ్మం ఎమ్మెల్యే అజయ్, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్. క్యాంప్ ఆఫీసులో సీఎం స్వయంగా కండువా కప్పి వాళ్లను పార్టీలోకి ఆహ్వానించారు. అజయ్ తో పాటు ఆయన అనుచరుడు కూడా భారీగా టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు, ఎంపీ కవితతో పాటు ఇతర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ సిద్దిపేట వాస్తవ్యులు మెదక్ జిల్లా ఫారూక్ హుస్సేన్ గారికి, వారి వెంట వచ్చినటువంటి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో నేను ఇప్పటికే చెప్పడం జరిగింది. అనేక పోరాటాలు, అనేకమైనటువంటి త్యాగాలు, ఒక 6 దశాబ్దాల నిరంతర కృషి వల్ల ఈరోజు మనం తెలంగాణ సాధించుకోగలిగినాం. ఈ సాధించుకున్న తెలంగాణ ఎటు పోవాలా, ఏం కావాలా, ఒక దిశ అనేది ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భం ఇది. తెలంగాణ ఎక్కడికి పోవాలా, ప్రయాణం ప్రారంభించి ఎక్కడ చేరుకోవాలా అని ఒక అత్యంత కీలకమైనటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఆ విషయాన్ని పురస్కరించుకొని నేను చెప్పిన చాలా మందికి చాలా సందర్భాలలో ఈరోజు అజయ్ గారు చేరినా, ఫారూక్ గారు చేరినా, అంతకుముందు కొంతమంది మిత్రులు చేరినా దీన్ని చిల్లర మల్లర రాజకీయ చేరికగా నేను అనుకోవడం లేదు. వాస్తవానికి టీఆర్ఎస్కు బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది. ఎక్కడ పోయినా ప్రజలు నీరాజనం పడుతూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నాం. అయినప్పటికీ అవసరం ఎందుకు అంటే ఈరోజు నేను ఒకటే మాట మిత్రులు మనవి చేస్తా ఉన్నా. కొన్ని చారిత్రక సందర్భాలు ఉంటాయి. మామూలు రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. డెమోక్రసీ అన్న తర్వాత ఓ పార్టీ గెలవటం, ఓ పార్టీ పోవటం, అది రొటీన్గా జరిగే పనే. కానీ తెలంగాణ ఈరోజు ఒక చారిత్రక అవసరం తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి డెఫినెట్గా ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా చర్చ చేసి మనం అడుగు ముందుకేయాల్సినటువంటి సందర్భం. ఏ చిన్న పొరపాటు, ఏ ఒక్క విధాన నిర్ణయంలో లోపం జరిగినా భవిష్యత్ తరాలు బాగా దెబ్బతింటాయి. రెండవది, మనం నిలబడలేమని, తట్టుకోలేమని, రాష్ట్రం నడుపుకోలేమని ఆ రోజు సమైక్యవాదులుగా ఉన్నవాళ్ళు చాలా ప్రచారం చేస్తున్నారు దేశంలో. తెలంగాణ నిలిచి గెలవాలి. ఇప్పుడు ఎస్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్, బాగా జరుగుతుంది అనే పేరు మనకు రావాలి. అది రుజువు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ సందర్భంలోనే నేను కోరింది ఏమంటే, కొంతమంది బహుశా మీరు చూసుంటారు, మొట్టమొదటి జరిగినటువంటి శాసనసభ సమావేశంలో నేను చెప్పిన కూడా ఆ మాట, శాసనసభలోనే చెప్పిన. సరే, పేరుకు మనం కొన్ని పక్షాలకు ఉన్నప్పటికీ ఈరోజు తెలంగాణ సందర్భం ఇట్లా ఉంది. మేము ఒక్కలమే ఏదో చేసేయాలని చెప్పి మాకు కూడా లేదు. అందరం కలిసి పనిచేద్దామని చెప్పినాం, అభిప్రాయాలు పంచుకుందామని చెప్పినాం. కానీ కొందరు రాజకీయమే పరమావధి, ఇంకేం లేదు అనే పద్ధతిలో వ్యవహారం చేస్తున్నారు. అది మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏం చెప్పినా ఎడ్డేమంటే తెడ్డేమనాల, ఏం మాట్లాడినా అది స్టార్టే కాదు, దానిలో ఏదో లోపం ఉన్నదని పెట్టాలా, ఈ రకమైన ప్రవర్తన చేస్తూ ఉన్నారు. అయినా ప్రజలు ఒక దఫాగా కాదు, పలు దఫాలుగా చెప్తా ఉన్నారు, వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీరు ముందుకు సాగిపోండి అని చెప్తా ఉన్నారు. మొన్న నేను టీవీలో కూర్చుంటే కూడా ఒక ఆయన ఫోన్ చేసి అదే చెప్పింది నాకు. వీళ్ళు ఏదో అరుస్తూ ఉంటారు సార్, మీరు వీళ్ళని చూసి బిత్తరపోవద్దు, మీ పని మీరు చేసుకుంటూ ముందుకెళ్ళండి, మేమంతా మీతో ఉన్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా ఒకటే ఏంటంటే, ఒక చిన్న చిన్న విషయాలే అనిపిస్తాయి, కానీ మనసు ఇప్పి ఆలోచిస్తే బాగా బాధ కలుగుతుంది. ఖమ్మం జిల్లాలో నిన్న అజయ్ గారు నాతో ఉన్నప్పుడు కాసేపు మాట్లాడుతుంటే అదే మాట్లాడినది. గోదావరి ఒరుసుకుంటూ పారుతుంది, మనం 100 కిలోమీటర్లు, 1-2 కిలోమీటర్లు కూడా కాదు. ఖమ్మానికి గోదావరి వచ్చేటప్పటికే బ్రహ్మాండమైనటువంటి నీళ్లు తీసుకొని వస్తాయి, అద్భుతమైన నీళ్లు. గోదావరిని గ్యాంజెస్ ఆఫ్ ద సౌత్ అంటారు, దక్షిణ భారతదేశం గంగా నది అని. గంగా నది తర్వాత హైయెస్ట్ క్యాచ్మెంట్ ఉండే ఏరియా గోదావరి. ప్రతి సంవత్సరం
అనేకమైనటువంటి వేల టీఎంసీల నీళ్లు సముద్రానికి పోతున్నాయి. కానీ మన ఖమ్మం జిల్లా మనం మంచినీళ్ళకి చేస్తాం, సాగునీళ్ళకి చేస్తాం. ఎందుకు, ఏం కారణం అంటే డెఫినెట్గా చాలా తెలివి తక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవహారం జరిగిందనేది ఒక ఖమ్మాన్ని చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు నేను, తుమ్మల గారు, ఇతర మిత్రులంతా కలిసి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు మొత్తం కేబినెట్ అంతా చేసినటువంటి దీనివల్ల 1 ఇంచు భూమి కూడా ఖమ్మంలో మిగలకుండా సాగులోకి వచ్చేటువంటి ప్రణాళిక మనం చేసుకున్నాం. నాట్ ఈవెన్ ఎన్ ఇంచ్ విల్ రిమైన్. ఎక్కడనో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితున్న ప్రాంతం తప్ప ప్రతి ఎకరాకు ఖమ్మం జిల్లాలో నీళ్లు వచ్చేటువంటి సంపూర్ణమైన అవకాశం ఉంది. దాన్ని అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నాం. అయిపోయింది ఆల్మోస్ట్. నిన్న మన వాడు వ్యాప్కోస్ వాళ్ళు కూడా వచ్చారు, ఫైనల్ అయిపోయింది. 2.5 ఇయర్స్లోనే ఖమ్మం జిల్లాకి, ఎందుకంటే తక్కువ ఎత్తుతో, అదే హైదరాబాద్ దాకా నీళ్ళు తేవాలి, అదే గోదావరి నుంచి మెదక్ జిల్లాకు తేవాలంటేనేమో 500 మీటర్స్ పైకి తీసుకొని పోవాలి. ఖమ్మం జిల్లాకు ఆ పరిస్థితి లేదు. చాలా సులభంగా అంత 100 మీటర్ల లోపు లిఫ్ట్తోనే మొత్తం జిల్లాకి బ్రహ్మాండంగా గోదావరి సస్యశ్యామలంగా ఉండే అవకాశం. అంత మంచి బంగారం లాంటి అవకాశం ఉంటే కూడా అది సద్వినియోగం కాలే. ఈరోజు అది కావాలి. తెలంగాణ వచ్చిన దానికి అది సార్థకం కావాలి. దాంతోపాటు అనేక ఇతర రంగాలలో మనం చరిత్రలో చూస్తూ వచ్చినాం. ఎప్పుడు కూడా గవర్నమెంట్ మున్సిపాలిటీల గురించి పట్టించుకోలే, కనీసం కార్పొరేషన్ల గురించి పట్టించుకోలే. ఈరోజు మన ప్రభుత్వం 5 కార్పొరేషన్లు ఉంటే బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు మనకు కేటాయించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో 42.3% అర్బనైజేషన్ అయిందని చెప్పి 2011 సెన్సస్ ప్రకారం చెప్తా ఉన్నారు. కానీ యాక్చువల్లీ మన దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ టు 45%కి వచ్చేసినాం. అంటే పట్టణ జీవనం 45% ఉంది, త్వరలోనే అది 50% కాబోతా ఉంది. ఖచ్చితంగా పట్టణాలు, మున్సిపాలిటీలను కూడా మురికి కూపాల్లాగా ఉన్నాయి. అవన్నీ బాగుపడాలంటే ఒక శాస్త్రీయమైన దృక్పథంతో, మంచి పద్ధతితో పనిచేయాలి. దానికోసమే అజయ్ గారు గతంలో నాకు చెప్పినారు. నేనేం మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవాని కాదు, ఇన్సిడెంటల్గా అక్కడ వచ్చినాము, కానీ వాళ్ళ వ్యవహారం నాకు కూడా నచ్చలేదని చెప్పి మధ్యలో అప్పుడో ఇప్పుడో కలిసినప్పుడు నాతో కానీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కేటీ రామారావుతో కానీ చర్చలు జరుగుతున్నాయి. మొన్న ఈ సందర్భంలో మరి రామారావు పిలిచిండో ఆయన వచ్చిండో నాకు తెలియదు పూర్తిగా. మొత్తం వాళ్ళు మాట్లాడుకొని ఇట్లా నిర్ణయం తీసుకున్నామని చెప్తే చాలా సంతోషంగా రమ్మని చెప్పినాం. ఈరోజు వారితో పాటు మీరందరూ రావడం చాలా సంతోషం. ఖమ్మంలో తుమ్మల గారి నాయకత్వంలో ఆయనకు చాలా అపారమైన అనుభవం ఉంది. చాలా సీనియర్ లీడర్ కూడా, అనేక సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు ఈరోజు ఖమ్మంకు. వారికి చేదోడు వాదోడుగా ఈరోజు అజయ్ గారు కూడా రావడం అనేది హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే, ఆయన కూడా తగిన ప్రాధాన్యత తప్పకుండా పార్టీ ఇస్తుంది 100%. ఎందుకంటే బాగా చక్కగా జిల్లాను ముందుకు నడుపుకుపోయే బాధ్యతను మీరందరూ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మామూలుగా తమాషా కోసమో రాజకీయం కోసమో కాకుండా స్పిరిటెడ్గా ఖమ్మం జిల్లాని అన్ని రకాలుగా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది వీళ్ళు గొప్పగా చేశారండి, బాగా చేశారండి, చాలా అద్భుతంగా చేశారండి పేరు మనకు రావడమే మనకు సార్థకం అవుతుంది. ఇంకోటి కూడా నా రిక్వెస్ట్ మీద ఏంటంటే పదవులు వస్తాయి, పెద్ద విషయం కాదు, ఇన్సిడెంట్స్ వస్తాయి. ఇప్పుడు నేను తుమ్మల గారు మేము అంటున్నాం, ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపిస్తే ఆ హవాలో మేము గెలిచొచ్చి మేము స్థిరపడ్డాం, కష్టపడ్డాం కాబట్టి, పనిచేసినాం కాబట్టి స్థిరపడిపోయినాం. అట్లాగే ఇప్పుడు చాలామందికి అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు కార్పొరేటర్లు ఉండవచ్చు, సర్పంచులు ఉండవచ్చు, ఎంపీటీసీలు ఉండవచ్చు, ఎమ్మెల్యేలు ఉండవచ్చు, ఎంపీలు ఉండవచ్చు, రకరకాల స్థాయిలు ఉండొచ్చు. మనుషులకు పదవులు వస్తాయి, అది గొప్పతనం కాదు. వచ్చిన పదవిని ఎంత గొప్పగా మనం నిర్వహిస్తాం, ఎంత గొప్పగా దాని ఫలితాన్ని ప్రజలకు అందిస్తాం అనేది అల్టిమేట్గా మనకు మిగిలేదు. కేవలం కూడా మనం 1000 సంవత్సరాల బతకం. ఈ తరంలో ఏం చేసిపోతాం, మనం ఉండే టైంలో బెస్ట్ కంట్రిబ్యూషన్ ఏం చేయగలుగుతాం అనేది మనం చేయగలిగే పని. కార్పొరేటర్లు వచ్చారు, చాలామంది సర్పంచులు కూడా వచ్చారు. మీరు అదృష్టవంతులు. మీకు ఖమ్మం టౌన్కి కానీ ఆ పరిసర మండలాలకు కానీ ఈ డిసెంబర్కే మిషన్ భగీరథ కింద మీకు తాగునీరు వస్తూ ఉంది. ఈ 16 డిసెంబర్కే కంప్లీట్గా తాగునీటి సమస్య పూర్తిగా మటమాయం అయిపోయి, ఐ థింక్ ఖమ్మం 7 మండల్స్ కదా, టౌన్తో పాటు 7 మండల్స్కి మన పాలే రిజర్వాయర్ నుంచి వస్తూ ఉంది. పనులు జరుగుతున్నాయి, అవన్నీ మీరు గమనిస్తూ ఉన్నారు. ఇంకా చాలా జరగాల్సింది. ఖమ్మం జిల్లాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా రావాలి. నేను స్కీమ్ ఆల్రెడీ చెప్పినాను. హైదరాబాద్ ఎట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుందో అటువంటి డ్రైనేజ్ రావాల్సిన అవసరం ఉంటుంది. అజయ్ యువకుడు, ఉత్సాహం ఉంది, బాగా మంచి నాలెడ్జబుల్ పర్సన్,
ఎడ్యుకేటెడ్ కాబట్టి పనిచేయాలని తపన కూడా ఉంది. తుమ్మల గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరినీ సమన్వయం చేసి, పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ముందు నుంచి పనిచేసిన క్యాడర్ ఉన్నారు, ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరిని కలిపి అద్భుతంగా తీసుకెళ్లి మనం అనుకునే ఖమ్మం మెట్టును ఒక బంగారు మెట్టులాగా తయారు చేస్తే మనకు అద్భుతమైనటువంటి పేరు వస్తుంది. చివరికి మనకు కూడా మిగిలేదు అదే తృప్తి. రాజకీయాలు ఎట్లున్నా ఏది ఎట్లున్నా న్యాయం ఎప్పుడు న్యాయమే ఉంటుంది. తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ప్రజలు మంచి చేసే వాళ్ళని వదులుకోరు. నా వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు అది. 40 ఏళ్ళని బట్టి నేను ఒకసారి ఓడిపోయినా తిరిగి మళ్ళీ ఎప్పుడు ఓడిపోలే ఇంకా జీవితంలో కంటిన్యూ గెలుస్తాను. ప్రజల కోసం ఉంటారు అనుకున్నప్పుడు ప్రజలు వాళ్ళే కాపాడుకుంటారు. ఆ పద్ధతిలో మనం ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఫారూక్ హుస్సేన్ గారు కూడా నాకు చిరకాల మిత్రులైన, నా స్వస్థలం నుంచి వచ్చిన వారు, వారి వెంట కూడా కొంతమంది మిత్రులు వచ్చినారు. నేనే రిక్వెస్ట్ చేసిన ఫారూక్ భాయ్ ఇంకెందుకు మనకు అందరం కలిసి పని చేద్దాం, బాగా అద్భుతంగా చేయండి. మీ మంత్రి గారు హరీష్ రావు గారు మీరంతా చక్కగా చేస్తున్నారు.